హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. మీరు మన ఛానల్ క్లోజ్గా ఫాలో అయినట్లయితే చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్ గురించి మీరు చూసే ఉంటారు. సో చిన్నపిల్లల్లో డైపర్ వేసుకునే ఏరియాలో చాలా సర్జికల్ డిసీజెస్ అనేవి దాగుంటాయి. ఆ ఏరియాని మనం ఎగ్జామిన్ చేయకపోవడం వలన, లేకపోతే గమనించకపోవడం వలన ఈ డిసీజెస్ అన్ని మిస్ అవుతున్నాయి. వాటికి చేయాల్సిన సమయంలో ట్రీట్మెంట్ మనం చేయలేకపోతున్నాం. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి కూడా మన ఛానల్లో అయింది. అయితే ఈ క్యాంపెయిన్ చూసి నిన్న ఒకరు వచ్చారు, ఒక 6 months బేబీ. అయితే ఈ బేబీ చిన్నప్పటి నుంచి మోషన్ పాస్ చేస్తుంది. ఏ రోజు ప్రాబ్లం అనిపించలేదు. కానీ ఎప్పుడైతే వీరు 6 months లో అన్నప్రాస అయిపోయిన తర్వాత సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేశారో బేబీ మోషన్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంది. అదే సమయంలో మదర్ మన చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్ యొక్క వీడియో ఒకటి చూసారంట. అది చూసి ఎందుకు బేబీ మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది, అన్న ప్రాబ్లం ఉందా అని చెప్పి డైపర్ తీసి కొద్దిగా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేశారు. చూస్తే మోషన్ కి వెళ్ళే దారి ఉండాల్సిన చోట అసలు లేదు. మోషన్ ఏమో మరి వెజైనా దగ్గర నుంచి వస్తుంది, అంటే యోని భాగం కింద నుంచి వస్తుంది. సో వాళ్ళు రావడం నాతో ఏం చెప్పారంటే, బేబీకి మోషన్ కి వెళ్ళే దారి లేదు, బేబీ మోషన్ అనేది యోని భాగం అంటే వెజైనా నుంచి పాస్ చేస్తుందని చెప్పి వచ్చారు. నేను బేబీని ఎగ్జామిన్ చేస్తే బేబీకి మోషన్కి వెళ్ళే దారి లేదు. అలా అని చెప్పి మోషన్ వెజైనా నుంచి రావట్లేదు, వెజైనా కింద నుంచి చిన్న ఓపెన్ నుంచి వస్తుంది. దీన్ని మనం వెస్టిబులర్ ఏనస్ అంటాం. అంటే ఇది యానోరెక్టల్ మాల్ఫార్మేషన్ అనే ఒక కండిషన్ లో ఒక వెరైటీ, లో యానోరెక్టల్ మాల్ఫార్మేషన్ అంటాం. చూసారా, అవేర్నెస్ క్యాంపెయిన్ యొక్క వీడియోస్ చూసి మదర్ భలే పికప్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇది చిన్నప్పుడే పికప్ చేయాల్సింది, అంటే బేబీ పుట్టినప్పుడే చూసి మనం తెలుసుకోవాల్సింది. అలాంటిది 6 months తర్వాత మనం గుర్తించాం. లక్కీగా ఇప్పటికైనా మనం దాన్ని ఆపరేషన్ చేసి సరి చేసుకోవచ్చు. ఇలా గమనించకుండా చాలా సార్లు ఇటువంటి సమస్యలు మిస్ అయ్యి చాలా లేట్ గా వస్తూ ఉంటారు. అందుకే ఇటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్ వీడియోస్ మీరు ఏదైనా చూసినప్పుడు దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేసిన వాళ్ళలో ఒకరో ఇద్దరు బెనిఫిట్ అయినా ఈ క్యాంపెయిన్ యొక్క ధ్యేయం అనేది సక్సెస్ అని చెప్పి అనుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.